హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆధార్ ఎగ్జామ్ అప్లై చేసే ముందు చాలామంది ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఎలాంటి తప్పులు లేకుండా మనం ఆధార్ ఎగ్జామ్ని ఎలా అప్లై చేసుకోవాలి, మనం యూజర్ ఐడిని మర్చిపోతే ఎలా మనము మళ్ళీ రికవర్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి. అలాగే ఈ ఆధార్ ఎగ్జామ్ అంటే తెలియని వాళ్ళు, మన ఛానల్లోకి కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళు, మన ఛానల్లో ఆధార్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు అవి చూస్తే మీకు ఆధార్ ఎగ్జామ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడండి. మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. చాలామంది ఆధార్ ఎగ్జామ్ అప్లై చేసే ముందు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు. మనం అప్లై చేసే ముందు కొంతమంది ఏంటంటే అప్లై చేసిన తర్వాత కూడా పాస్వర్డ్ని మర్చిపోతూ ఉంటారు. పాస్వర్డ్ని లేదా యూజర్ ఐడిని మర్చిపోతుంటారు. మనం పాస్వర్డ్ని మర్చిపోతే మనకు అందులో సెక్యూరిటీ క్వశ్చన్ ఉంటుంది. మనము అప్లై చేసేటప్పుడే మనకు ఆ సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. మీకు ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అడిగిన తర్వాత దానికి ఆన్సర్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఫర్గెట్ చేయాలనుకుంటే అక్కడ ఆ సెక్యూరిటీ క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ ఇస్తేనే మీరు పాస్వర్డ్ని మళ్ళీ రికవర్ చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు ఆ సెక్యూరిటీ క్వశ్చన్ని మీరు మర్చిపోయారనుకోండి, మీకు పాస్వర్డ్ రికవరీ చేయడం చాలా కష్టం. కాబట్టి సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఖచ్చితంగా గుర్తుకుండేలా సెట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మీరు ఒక్కరికి ఒకేసారి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక ఆధార్ నెంబర్తో ఒకరిని రిజిస్ట్రేషన్ చేస్తే మీరు ఆ డీటెయిల్స్ మర్చిపోయి మళ్ళీ మీరు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అది అవ్వదు. ఎందుకంటే ఒక పర్సన్కి ఒకటే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతే అది అవ్వదు, ఇన్వాలిడ్ యూజర్ అని వస్తుంది మీకు అక్కడ. అండ్ ఇంకొకటి, మనము అందులో డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మీరు లాంగ్వేజ్ కానీ ఆపరేటర్, సూపర్వైజర్ అవన్నీ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు అందులో. అది ఎలాగ ఉందో అలాగే ఉంటుంది. కాబట్టి పేమెంట్ అవ్వకముందే మీరు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి. పేమెంట్ అయిన తర్వాత మీకు ఎడిట్ అనేది ఉండదు. తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది. మళ్ళీ పేమెంట్ అయిన తర్వాత కూడా మీరు 6 months లోపు, 6 నెలల లోపు మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. మీరు సీట్ బుక్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాయాలి. 6 months లోపు చేసుకోవాలి. ఒకవేళ 6 months దాటిందనుకో, మీరు పేమెంట్ చేశారు కానీ స్లాట్ బుక్ చేసుకోలేదు, తర్వాత బుక్ చేసుకుందాము అని అనుకున్నారనుకోండి, 6 months తర్వాత మీకు స్లాట్ బుక్ అవ్వదు, ఇన్వాలిడ్ అని వస్తుంది. దానికి మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంటుంది, అది చాలా కష్టం. కాబట్టి పేమెంట్ అయిన తర్వాత 6 months లోపే మీరు సీట్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ యూజర్ ఐడిని మర్చిపోతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కానీ యూజర్ ఐడిని మర్చిపోతున్నారు. ఇప్పుడు మనకు యూజర్ ఐడి ఉంటేనే మనం ఎంతో కొంత అకౌంట్ అయితే రికవర్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీరు ఏదైతే అక్కడ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి మెయిల్ వెళ్తుంది. అందులో మెయిల్లో చెక్ చేసుకోండి. మీకు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్లో చెక్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయినప్పుడు, అది మీకు 1 year కావచ్చు, లేకపోతే 1 year బ్యాక్ కావచ్చు, 2 years బ్యాక్ కావచ్చు, అందులో మీకు యూజర్ ఐడి అని ఉంటుంది. మీరు అక్కడ NSEIT అని సెర్చ్ చేయండి. మీరు జీమెయిల్లోకి వెళ్ళి మీకు అక్కడ యూజర్ ఐడి దొరుకుతుంది. ఆ యూజర్ ఐడి ద్వారా మీరు రికవరీ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే యూజర్ ఐడి మర్చిపోతారో ఒకసారి మీ మెయిల్లోకి వెళ్ళి చెక్ చేయండి. డెఫినెట్గా మీకు అక్కడ యూజర్ ఐడి అయితే దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర యూజర్ ఐడి ఉండి మీకు దానికి సంబంధించిన పాస్వర్డ్ తెలియదు, అలాగే ఫర్గెట్ పాస్వర్డ్ చేస్తే కూడా మీరు అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ క్వశ్చన్ పాస్వర్డ్ని మర్చిపోయారు అనుకోండి, మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మన UID సపోర్ట్ మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే, మీ యూజర్ ఐడితో మెయిల్ చేస్తే వాళ్ళైతే మీకు పాస్వర్డ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ యూజర్ ఐడిని మర్చిపోయినా కూడా UIDకి మీ ఆధార్ నెంబరు మెయిల్ చేయండి. మీ ఆధార్ నెంబరు, ఫుల్ నేమ్, మీ డీటెయిల్స్ మెయిల్ చేస్తే వాళ్ళు మీకు యూజర్ ఐడిని ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నేను మెయిల్ ఐడిని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. అన్ని తలనొప్పులు ఎందుకు అనుకుంటే చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ని ఒక నోట్బుక్లో రాసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇది వీడియోని అయితే మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.